దేశ రాజధానిలో ఒక్కసారిగా వాతావరణం మారింది. కొన్ని రోజులుగా ఎండల తీవ్రత ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగింది. ఉదయం నుంచి ఢిల్లీ, నోయిడాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. ఇప్పటి వరకు ఎండలు ఉక్కపోతతోనే ఢిల్లీ జనం సతమతమవుతే ఇప్పుడు వర్షం ఒక్కసారిగా అందరినీ ఉపశమనం కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి గత 2 వారాలుగా దేశ రాజధానిలో పెద్ద ఎత్తున ఎండలు, దానికి తోడు వడగాలులు కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 నుంచి 25 మంది మృత్యువాత కూడా పడ్డారు. సో ఇప్పుడు వర్షం దేశ రాజధానిని పలకరించిందని చెప్పుకోవచ్చు. దాంతో జనమంతా కూడా ఇప్పుడు ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు చోట్ల భారీగా వర్షం పడుతూనే ఉంది. ఇదే వర్షం 2 రోజులు 3 రోజులు పడితే ఖచ్చితంగా వాతావరణం అనేది అంతా కూడా చల్లబడుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఏదైతే దేశ రాజధానిలో గత 2 వారాల నుంచి ఉన్నటువంటి ఎండగాలి, వేడిగాలి, దాంతోపాటు పెరిగినటువంటి ఉష్ణోగ్రతలతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దానికి తోడు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు పెద్ద ఎత్తున చాలా మంది వడదెబ్బకు గురయ్యారు. వాళ్ళంతా కూడా ఆసుపత్రుల్లో చేరినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ రోజు ఉదయం నుంచే వర్షం పడడంతో జనమంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరోపక్క ఒక్కసారిగా వర్షం పడడంతో కార్యాలయాలకు కానీ లేదంటే తమ ఇతర కార్యక్రమాల కోసం వెళ్తున్నటువంటి జనం సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏదేమైనా వాతావరణం చల్లబడడం మాత్రం ప్రతి ఒక్కరికి ఆనందం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో ఉంది. కెమెరా పర్సన్ శర్మతో కలిసి రాజు, ఎన్టీవీ.